హలో గాయ్స్, వెల్కమ్ టు మన చిన్నోడు బ్లాగ్స్. సో ఈరోజు మనం వచ్చేసి లండన్ బ్రిడ్జ్కి వెళ్తున్నాం అనమాట. సో మీ అందరికీ నేను ఈరోజు లండన్ బ్రిడ్జ్ చూపిస్తాను. ఏమంటావు ప్రదీప్? మామూలుగా ఉండదు బ్రో లండన్ బ్రిడ్జ్. చూద్దరు కానీ మొత్తం అంతా మనోడు మొత్తం అన్ని చూపిస్తాడని చెప్తాడు. మా జగదీష్ ఏం మాట్లాడట్లేదు ఈరోజు. ఏంటి జగదీష్? లండన్ బ్రిడ్జ్ విజిట్ చేయడానికి వెళ్తాం. సో మనం ఎట్లా లండన్ బ్రిడ్జ్కి వెళ్తున్నామో ప్రతిదీ నేను మీకు చూపిస్తాను అనమాట. సో ఇక్కడ నుంచి మనం ఈస్ట్ హామ్ స్టేషన్కి వెళ్తాము. సో ఆ ఈస్ట్ హామ్ స్టేషన్ నుంచి మనం కవర్ చేద్దాం. ఇంకా సో గాయస్, మనం ఈస్ట్ హామ్ స్టేషన్లో ఉన్నామన్నమాట. సో ఇప్పుడు మనం ఈస్ట్ లండన్కి వెళ్ళాలంటే ఈస్ట్ హామ్ స్టేషన్ నుంచి వెళ్ళాలి. సో ఇప్పుడే మన ట్రైన్ వచ్చేసింది, మనం ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. ఇది వచ్చేసి మన ట్రైన్ అనమాట. దీంట్లో నుంచి మనం లండన్ బ్రిడ్జ్కి వెళ్ళాల్సింది. సో ఈరోజు మొత్తం ట్రైన్ అంతా ఖాళీ అవుద్ది. సో మనం ఎట్లా అంటే అట్లా సో గాయస్, మన ట్రైన్ స్టార్ట్ అయింది. ఇక్కడ నుంచి మనం 6th స్టాప్లో మనం దిగాలి. 7th స్టాప్లో దిగాలంటే మనకి అయితే చెప్తున్నాడు, ఎందుకంటే వాళ్ళ కాలేజ్ మన లండన్ బ్రిడ్జ్ దగ్గర. సో ఈరోజు మన గైడ్ ఎవరంటే మన జగదీష్ అన్నమాట. ట్రైన్లో ఖాళీగా ఉంటే వీళ్ళిద్దరు చూడండి వచ్చేసి వీడియోలు ఫోటోలు తీసుకుంటున్నారు ఇక్కడ. బ్రో ఏం చేస్తున్నావు బ్రో? సో గాయస్, మనం వచ్చేసాం అన్నమాట లండన్ బ్రిడ్జ్ దగ్గరికి. వెల్కమ్ టు ద టవర్ ఆఫ్ లండన్ అంట. సో మనం ఇట్లా వెళ్ళాలి లండన్ బ్రిడ్జ్ చూడాలంటే. సో ఇక్కడ చూస్తున్నారు కదా, సో ఈ మ్యూజియంలోనే మన కోహినూర్ డైమండ్ అనేది ఉంది. మన ఇండియా నుంచి తీసుకొచ్చేసి వీళ్ళు ఇక్కడ దాచిపెట్టుకున్నారనమాట మన కోహినూర్ డైమండ్. ఈ మ్యూజియంలోనే కనిపిస్తుంది మనకి వెళ్తే. మనం జగదీష్ ఏమో ఫోటోలు పోజులు ఇస్తున్నాడు అనమాట. ఈయనేమో కెమెరా మ్యాన్, ఇక్కడ జగదీష్ కెమెరా మ్యాన్. సో అది వచ్చేసి మనము లండన్ బ్రిడ్జ్ చూడాలంటే మనం అటు నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట. సో గాయస్, ఇక్కడ వచ్చేసి మనము లండన్ బ్రిడ్జ్ దగ్గర రావాలంటే ఫస్ట్ వెల్కమ్ టు ద టవర్ ఆఫ్ లండన్ అని ఇది కనిపిస్తుంది అనమాట. సో దీని పక్కనే మనకి కోహినూర్ డైమండ్ ఉన్న మ్యూజియం ఉంటుంది. సో మన ఇండియా కోహినూర్ డైమండ్ దీంట్లోనే ఉందన్నమాట. సో మనం ఇప్పుడు అక్కడికి వెళ్తే అక్కడ వాటర్ కనిపిస్తుంది కదా, మనం అక్కడికి వెళ్తే మన లండన్ బ్రిడ్జ్ అనేది కనిపిస్తుంది. సో అక్కడికి వెళ్ళి మేము మళ్ళీ స్టార్ట్ చేద్దాం. సో ఇది చూసారు కదా, ఇది మన కోహినూర్ డైమండ్ ఉన్న మ్యూజియంలో దాని మొత్తం అవుట్లెట్ అన్నమాట. దీంట్లో మొత్తం డీటెయిల్స్గా ఉంటాయి, ప్రతిదీ డీటెయిల్గా మెన్షన్ చేసి ఉంటాయి ఇక్కడ. గాయస్ చూసారా, ఇదే లండన్ బ్రిడ్జ్. మనం వచ్చిందే లండన్కి, ఈ లండన్ బ్రిడ్జ్ చూస్తున్నాం. ఈ సడన్గా చూసి మేము సింహాలు అనుకున్నాము, అందరం దెబ్బకి భయపడిపోయాము. అది చూడండి ఎంత రియలిస్టిక్గా ఉన్నాయో. సో చూసాం కదా, ఇప్పుడు మనం ఇందాక దూరం నుంచి చూసాం బ్రిడ్జ్ని. ఇప్పుడు దగ్గరకు వెళ్ళి ఎంత క్లోజ్గా వీలైతే అంత క్లోజ్గా చూపిస్తామన్నమాట. ఇక్కడ అందరూ బ్రిటిష్ వాళ్ళందరూ ఇక్కడే ఉంటారు, టూరిస్టులు అందరూ ఇక్కడే కూర్చొని. ఇక్కడ చూస్తున్నారా, మనం వచ్చేసాము. ఈ లండన్ బ్రిడ్జ్ అనేది ఈ సైడ్ నుంచి ఆ సైడ్కి క్రాస్ చేసుకుంటూ వెళ్దాం ఈరోజు.
మనం ఇంకా క్లోజ్గా దగ్గరగా చూడొచ్చు. సో గైస్ చూసారా, మనం ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసాము లండన్ బ్రిడ్జ్ దగ్గరికి. ఇక్కడ అందరూ అక్కడి నుంచి ఇటు అటు అందరూ మూవ్ అవుతూ ఉంటారు టూరిస్టులు. చూసారా గైస్, మనం ఇండియాలో లండన్ బ్రిడ్జ్ అంటాం కానీ అసలు ఈ లండన్ బ్రిడ్జ్ పేరు ఏంటంటే టవర్ బ్రిడ్జ్ అంటాం. సో ఇక్కడ ఆఫీషియల్గా రాసిన టవర్ బ్రిడ్జ్ అని తెలుస్తుంది, లండన్ బ్రిడ్జ్ అని తెలియదు. సో ఇది లొకేషన్. సో గాయస్, ఇది వచ్చేసి మనము లాస్ట్కి వచ్చేసాము లండన్ బ్రిడ్జ్ కార్నర్కి. ఇక్కడ నుంచి కిందకి దిగి మనం ఫోటోషూట్స్ తీసుకోవాలంట. సో ఆ లొకేషన్లోకి వెళ్తే మనము ఎగ్జాక్ట్గా లండన్ బ్రిడ్జ్ మొత్తం కనిపిస్తుంది. మనం ఇప్పుడు అక్కడికి వెళ్ళాలి. సో గాయస్, అది అన్నమాట లండన్ బ్రిడ్జ్ స్టోరీ. సో ఇప్పుడు మనము మళ్ళీ బ్యాక్ టు హోమ్ వెళ్దాము. సో ఇక్కడ నుంచి మీకు లండన్ బ్రిడ్జ్ అనేది కనిపిస్తుంది, నేను చూపిస్తా. అండ్ ఇది వచ్చేసి బ్రిడ్జ్ థియేటర్. జగదీష్, నీకు ఎలా అనిపించింది లండన్ బ్రిడ్జ్? చాలా బాగుంది చూడటానికి, ఫోటోలు దిగటానికి, వీడియోలు తీసుకోవడానికి. అందరికంటే మా జగదీష్ ఫోటోలు బాగా రావట్లే అని చెప్పేసి బాగాలేదు, వీళ్ళందరూ బాగా వచ్చింది, అది వాళ్ళకి కూడా తెలుసు. ఆ ప్రదీప్ అయితే వెనకాల ఎక్కడో ఉన్నాడు. సో అదనమాట స్టోరీ. ఈ లండన్ బ్రిడ్జ్ స్పెషాలిటీ ఏంటంటే కింద బోట్స్ అనేవి ఇటు వచ్చినప్పుడు ఈ మిడిల్లో ఈ బ్రిడ్జ్ పైకి లెగుస్తాయి అన్నమాట. సో ఈ పైకి లేసేది ఎక్కడంటే మిడిల్లో ఈ పొజిషన్లో నుంచి లెగుస్తాయి. సో గైస్, ఇది లండన్ బ్రిడ్జ్ మ్యాప్, లైక్ కన్స్ట్రక్షన్ది ఎట్లా కట్టారు అని చెప్పేసి దీంట్లో చూపిస్తూ ఉంటారు. సో మనం ఇందాక చెప్పాం కదా, ఏమైనా బోట్స్ వస్తే ఇట్లా హైడ్రాలిక్గా ఇవి లెగుస్తాయి అన్నమాట మిడిల్లో నుంచి, బ్రిడ్జ్ మిడిల్లో నుంచి. ఇతను చూసారా, ఈయన వచ్చేసి ప్రదీప్ వాళ్ళ ఫ్రెండ్. ప్రదీప్ ఎక్కడ ఉన్నాడా అని ఎతుకుతున్నాడు అనమాట. ప్రదీప్ ఏమో వాళ్ళ ఫ్రెండ్కి హాయ్ చెప్తున్నాడు, ఫోటో తీయమని చెప్తే ఫోటో తీస్తున్నాడు అనమాట ప్రదీప్. అగోండి చూడండి, వాళ్ళ ఫ్రెండ్తో కలిసి ఫోటో దిగుదాం అంటున్నాడు. మనోడే ఇండియన్ గాయ్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టాం, చాలా సెక్యూరిటీ ఉంటుంది లోపల, స్టఫ్ అంతా మంది. ఇదిగో. సో గాయస్, మనం వచ్చేసాము, ఇంకా ఇంటికి వెళ్తానికి ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఇక్కడ జగదీష్ ఇంకా ప్రదీప్ అక్కడే ఉన్నారు, పైన టికెట్ కౌంటర్ దగ్గర ఉన్నారనమాట. ఇది వచ్చేసి ట్రైన్కి మనం సబ్వే నుంచి ఉంటాయన్నమాట ప్రతి ట్రైన్. సో ఇది వచ్చేసి టౌన్ హిల్. సో ఇక్కడ నుంచి మన ఈస్ట్ హ్యామ్కి డైరెక్ట్ ట్రైన్స్ ఉంటాయి.
మనం ఇక్కడ ఎక్కితే నియర్లీ 7 స్టాప్స్ తర్వాత ఈస్ట్ హ్యామ్ వస్తుంది మనకి. సో గైస్ చూసారు కదా, ఇంకా మన లండన్ బ్రిడ్జ్ బ్లాగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో మా ప్రదీప్ కొంచెం బిజీ ఉన్నాడు, ఎవరితో కాల్లో ఉన్నాడు ఎవరితోనో. ఇంకా మనం నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మన చిన్నోడు బ్లాగ్స్.